ప్రజానికాన్ని అవమానించే విధంగా ఇక్కడుండే అంటే కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదా బిల్లు మీద అభిప్రాయాన్ని చెప్పమంటే తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ఏదైతే మాట్లాడుతున్నదో అది సమంజసం లేదు అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఈ సమైక్య రాష్ట్రంలో ఒక సత్యం రామలింగరాజు, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒక గాలి జనార్దన్ రెడ్డి, ఒక కోలా కృష్ణమోహన్, ఒక కృషి వెంకటేశ్వరరావు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 పేర్లు చెప్పగలుగుతా అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డ సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఒక్క తెలంగాణ వాడు కూడా లేడు అధ్యక్ష ఇట్లాంటి స్కామ్లలా. అంటే ఏ సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని మీరు చెప్తున్నారో ఆ సమైక్య రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డ అవినీతికి పాల్పడ్డ ప్రతివాడు ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన వాడే అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రాంతంలో పెట్టుబడుల గురించి చెప్తుండే అధ్యక్ష. ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టినరో 5500 ఎకరాలు తెలంగాణ సామాన్యమైన రైతులను కొల్లగొట్టి కట్టబెడితే 4 రేకుల షెడ్లు వేసి 1000 కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టింది జిఎంఆర్ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మేము మీ ద్వారా సభ్యుని అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా జీవీకే కానీ జీవీకే1 కానీ ఎవరైతే పెట్టుబడులు పెట్టినరో వాళ్ళ పెట్టుబడుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు అందులో డిస్కౌంట్ లేదు అధ్యక్ష. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో 1000 ఎకరాల నిజాం నవాబు నుంచి సంక్రమించిన ఆస్తులను అమ్మి సీమాంధ్రలో ఖర్చు పెట్టినరు తప్ప తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఫైనల్గా ఒక్క మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో అమ్ముకున్న ఈ సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా 2009కి వరకు లేదంటే ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎంత నిర్లక్ష్యానికి గురి కాబడ్డదో ఒక్కసారి రంగారెడ్డి జిల్లా రికార్డులు తిరిగేయండి అధ్యక్ష. 2008లో మేము కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే మొట్టమొదటి డిగ్రీ ప్రభుత్వ కాలేజు రంగారెడ్డి జిల్లాలో 2008లో వచ్చింది అధ్యక్ష. ఆ సంగతి వారికి తెలియదా అధ్యక్ష? ఇంత పెత్తందారుల గురించి పెట్టుబడిదారుల గురించి మాట్లాడుతుండే కౌకుంట్ల దొరలు ఆదిలా అనంతపూర్ జిల్లాలో వాళ్ళ సొంత జిల్లాలో నక్సలైట్లు ఎందుకు వచ్చారు, పోస్టర్లు ఎందుకు వచ్చారు, పోస్టర్లు ఎందుకు వేసారు, వాళ్ళ మీద దాడి ఎందుకు చేస్తామన్నారు చెప్పమన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇంత స్వాతంత్రం గురించి మాట్లాడుతుండే పులివెందుల్లో ఈ స్వాతంత్రం గురించి స్వేచ్ఛావాయువుల గురించి ఎన్నడైనా ఆయన పోయి పులివెందులో మాట్లాడిండా అధ్యక్ష? పులివెందులు ఏం జరుగుతుంది, తాడిపత్రులు ఏం జరుగుతుంది, లేకపోతే రాయలసీమ జిల్లాలలో స్వాతంత్రం అసలు ఉన్నదా, ప్రజాస్వామ్యం ఉన్నదా చెప్పమని ఉన్నారు అధ్యక్ష మంత్రి గారిని. కాబట్టి వారికి సమైక్య భావన చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కానీ తెలంగాణను అవమానించే హక్కు ఆ సభ్యుడికి లేదు. దయచేసి తెలంగాణ ప్రాంతాన్ని ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడితే మాత్రం సభలో ఇది సమంజసం కాదని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష.